పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులపై జరుగుతున్న దాడులు వివాదాస్పదంగా మారుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకుల మధ్య రాజకీయ ప్రత్యర్థుల వైరం తప్పించి వ్యక్తిగత గొడవలు లేనప్పటికీ ఈ అవకాశాన్ని కొంతమంది రౌడీ మూకలు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై రౌడీ మూక బ్లేడ్తో దాడి చేయగా, తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి కంటి పైభాగంలో గాయం కాగా త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అదే రాయి కంటికి తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేది. ఓ అగంతకుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్కు చేరుకున్న క్రమంలో జగన్పై రాయితో దాడి చేశారు. బస్సు పైనుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. గాయం స్వల్పమే అయినప్పటికీ ఇలాంటి చర్యలు తప్పుడు సూచనలకు తావిస్తుందని మేధావులు చెబుతున్నారు. ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనప్పటికీ ఒక నాయకుడిపై దాడి జరిగితే అది ప్రత్యర్థి పార్టీ చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతాయి. అత్యంత శాంతియుత పద్ధతిలో ఎన్నికలు జరగాల్సిన ఉండగా ఇటువంటి దాడులకు పాల్పడినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదని ఆ ఆగంతకులు తెలుసుకుంటే మంచిదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారే ఆ నియోజకవర్గంలో నెగ్గుతారే తప్ప హింసకు తావు ఇవ్వకూడదు. ఎందుకంటే నియమావళిని తెలుసుకోవాలి. మరి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితులు చేజారిపోయే అవకాశాలుంటాయని మేధావులు సూచిస్తున్నారు.